నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీ. అలాగే టీజేఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు ఉన్నారు, లిటరసీ ఫౌండేషన్ కి సంబంధించి. ప్రస్తుతం జాతీయ నూతన విద్యా విధానం సంస్కరణల వల్ల మనకి మేలు జరుగుతుందా, ఈ విద్యా విధానం ఎలా ఉందనేటువంటి అంశంపై మాట్లాడదాం. సార్ వెంకటరెడ్డి గారు, ఈ విద్యా విధానం వల్ల ఎటువంటి మార్పులు రానున్నాయి? నిజంగా ఇది ప్రజలకు మేలు జరుగుతుందా, విద్యార్థులకి? ముఖ్యంగా నేను చూసింది చాలా వరకు పాఠశాల విద్య గురించి మాట్లాడగలుగుతామండి. ఎందుకంటే మా అనుభవం అంతా కూడా పాఠశాల విద్య గురించి. చాలా సంవత్సరాలుగా పాఠశాల విద్యలో సంస్కరణలు రావాలని, ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచాలని, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రభుత్వాలే విద్య బాధ్యత వహించాలని, అంత మాత్రం విద్య మొత్తం కూడా ప్రభుత్వాలే బాధ్యత వహించాలని మేము గత కొంతకాలంగా సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాం. అందులో భాగంగానే ఈ జాతీయ విద్యా విధానాన్ని మేము ఆ దృక్పథంతోనే చూస్తున్నాము. దీంట్లో కొన్ని ముఖ్యమైన పాజిటివ్ థింగ్ ఏంటంటే 12th క్లాస్ వరకు 18 years వరకు దీన్ని పొడిగించడం అనేది విద్యా హక్కును వారు సవరిస్తారని చెప్తున్నారు. అది ఒకటి మాకు చాలా రోజులుగా మేము అనుకుంటున్నాం, క్యాంపెయిన్స్ కూడా చేశాం. 12వ తరగతి వరకు విద్యా హక్కుగా పరిగణించాలని చెప్పి. రెండోది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను విద్యకు అనుసంధానం చేయాలని చెప్పి. ఇది ఒకటి చాలా ముఖ్యమైన భాగంగా మేము చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో. కానీ మిగతా అన్ని కూడా చాలా చాలా చెప్పినవే చెప్పడము అండ్ దాంట్లో ముఖ్యంగా వికేంద్రీకరణ అనే విషయాన్ని మరచి కేంద్రమే అన్ని ఆలోచించినట్టుగా అనిపించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం రాష్ట్ర ప్రభుత్వాలను పరిగణలోకి తీసుకున్నాయా లేదా అనేది అర్థం కాని విషయం అనిపిస్తుంది దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు. సో అది ఒక పాజిటివ్ స్టోరీ అయితే, ఇక ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛాలెంజెస్ లో విద్యా వ్యవస్థలో చూసినట్టయితే ప్రైవేట్ విద్యా వ్యవస్థను ఏమాత్రం కూడా టచ్ చేసినట్టుగా ఏమనిపించదు. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. పేద మధ్య తరగతి వారి పిల్లలు వెళ్తున్నారు. ఫిలాంథ్రఫిక్ అని చెప్తున్నారు, కానీ దాంట్లో ఇప్పుడున్న ఇన్ని రకాల పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల మీద పెద్దగా దృష్టి పెట్టినట్టుగా మనకు కనిపించదు. స్టాటస్ కోగా మెయింటైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొక చాలా ముఖ్యమైన అంశం, బాల కార్మికులు ఇప్పుడు 6 కోట్ల మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. అది ఎప్పుడో లెక్క ప్రకారంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు. కానీ కరోనా సందర్భంగా కోట్లాది మంది పిల్లలు, వలస కూలీల పిల్లలు బడులు మానేసి, ప్రైవేటు మరియు ప్రభుత్వ బడులు మానేసి వచ్చిన పిల్లల్ని చూసుకునే క్రమం కూడా అది కూడా అంత పెద్దగా దృష్టి పెట్టినట్టుగా మాకు అనిపించడం లేదు. అదేవిధంగా పాఠశాలల్లో ఈ డిజిటలైజేషన్, విపరీతమైన డిజిటలైజేషన్, టీచర్ల నియామకం దగ్గర నుంచి టీచర్ల మానిటరింగ్ దగ్గర నుంచి మొదలైతే ఒక హ్యూమన్ టచ్ లేకుండా విద్య అనేది మొత్తంగా ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ విధానంలో నడిపియాలనుకుంటున్నారా అనేది చాలా క్లియర్గా బయటకు వస్తుంది. ఇది కేవలం ఆన్లైన్ టీచింగ్ కోసం కాదు నేను అనేది. ఆన్లైన్ టీచింగ్ కన్నా కూడా మొత్తం విద్యా వ్యవస్థను వారి కంట్రోల్లోకి తీసుకుంటున్నారా అండ్ పిల్లల విద్యా ప్రమాణాల విషయంలో కానీ అన్నిటినీ కూడా డిజిటలైజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వాళ్ళు వాడుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి విద్యార్థులకు ఆ హ్యూమన్ టచ్ను పోగొట్టి ఎవరికైతే అందుబాటులో ఉండాలనో వారికే ఉంచుతున్నారా విద్యను అనేది ఈ నూతన విద్యా విధానం ద్వారా కొన్ని విషయాలను మనము దృష్టి పెట్టాలి. ఇంకా విషయానికి వస్తే బడుగు బలహీన వర్గాల పిల్లల గురించి టచ్ చేశారు. చాలా మొదటిసారి విద్యా విధానంలో బాలికలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇటువంటి పిల్లల గురించి ఆలోచించాలని చెప్పి అందులో ప్రతిపాదించిన మాట వాస్తవమే. కానీ అందులో
ముఖ్యంగా ఈ ప్రతిపాదనలో ఆ పిల్లలకు సమానమైన విద్య అందిస్తామా లేదా, వారికి మళ్ళీ ఆల్టర్నేట్ విద్యా వ్యవస్థను ఇన్ని రోజులు కొట్లాడి ఫార్మల్ విద్యా విధానం ఉండాలి, రాత్రి బడులు ఉండొద్దు, వాళ్ళకు వృత్తి విద్య పెద్దోళ్లకు ఉండనియండి కానీ పేదోళ్లకు వృత్తి విద్యను అమలు చేసి వారిని బాల కార్మికులుగా చేయొద్దని మేము ఇన్ని రోజులు కొట్లాడిన దాన్ని ఇవన్నిటినీ కూడా త్యజించి ఇప్పుడు మళ్ళీ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకొక ముఖ్య అంశం, దేశంలో ఈ కమిటీలనే ఉంది, అది కస్తూరి రంగన్ కమిటీలనే 5 కోట్ల మంది పిల్లలు విద్యార్థులు బడిలో ఉన్న పిల్లలకు కనీస నాణ్యమైన విద్య లేదు, చదవడం రాయడం రాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ దీన్ని విస్మరించినట్లయితే 10 కోట్ల మంది విద్యార్థులు బడి మానేసి ఇల్లిటరేట్స్ అవుతారని చెప్పారు. కానీ దానికి రెస్పాన్స్ గా ఇందులో ప్రతిపాదించింది చాలా ఆందోళనకరణం ఏంటంటే, రిటైర్డ్ టీచర్లు, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు వీళ్ళు ఆ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి తరగతికి తగ్గ సామర్థ్యాలు నేర్పించాలని చెప్పి చేతులు దులుపుకున్నట్టుగా ఉంది. అది మాత్రం దాని మీద చాలా విద్యా వ్యవస్థ యొక్క జవాబుదారీతనాన్ని, ఎవరైతే వారికి చదువు నేర్పకుండా ఉండి విద్యా వ్యవస్థ, ఆ విద్యా వ్యవస్థ మీద బాధ్యత పెట్టకుండా రిటైర్డ్ టీచర్లు స్వచ్ఛంద సంస్థలకు ఉద్యమ రూపం తీసుకొని చేయాలంటే మిషన్ రూపం చేయాలన్నారు. దాని వలన సీరియస్నెస్ తగ్గుతుంది, జవాబుదారీతనం తగ్గుతుంది. కాబట్టి టీచర్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టీచర్లను చాలా అంటే వాళ్ళను నమ్మకం లేనితనం నుంచి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ 5-6 అంశాల మీద మేము దృష్టి సారించాం. నేను మళ్ళీ సార్లు మిగతా మిత్రులు మాట్లాడినాక నేను మాట్లాడతాను. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ చెప్పండి విశ్వేశ్వరరావు గారు, ప్రస్తుతం వచ్చినటువంటి నూతన విద్యా విధానం, జాతీయ నూతన విద్యా విధానం వల్ల మనకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు? నూతన విద్యా విధానం గురించి మాట్లాడేటప్పుడు 3 కీలకమైన విషయాలు మాట్లాడాలి. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందో వాళ్ళు 3 విషయాలు ఒకటి మాట్లాడింది యాక్సెస్ అన్నారు. ఎంతమందికి ఈ ఎడ్యుకేషన్ యాక్సెస్, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ యాక్సెస్ పెంచాలి అని అన్నారు. తర్వాత ఈక్విటీ అని మాట్లాడినాడు. తర్వాత 3వ క్వాలిటీ వాళ్ళు మాట్లాడిందంటే క్వాలిటీ అని మాట్లాడినారు. ఈ దేశంలో ఇప్పుడే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అప్పుడు వెంకటరెడ్డి గారు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చాలా మాట్లాడినారు కాబట్టి నేను హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను. ఈ హైయర్ ఎడ్యుకేషన్ గురించి యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ మాట్లాడినప్పుడు, క్వాలిటీ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడే ఈ దేశంలో స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నారంటే ఫారిన్ యూనివర్సిటీస్ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఫారిన్ యూనివర్సిటీస్ కూడా వస్తాయని. యాజ్ ఇట్ ఈస్ దేర్ లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. So is the case with school education. There are private schools, government schools, municipal schools, Navodaya schools, international schools, all kinds of schools are there. దీని గురించి when they are talking about quality గురించి, ఈ quality ఎట్లా, state universities quality is different, central university quality is different, deemed universities quality is different, private universities, ఇప్పుడు private universities కూడా 6 private universities తెలంగాణలో వచ్చినది, వాళ్ళ క్వాలిటీ ఎట్లా ఉంటుంది, ఈ రెగ్యులర్ యూనివర్సిటీస్ లైక్ కన్వెన్షనల్ యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, వాళ్ళ క్వాలిటీ, దాని గురించి ఏమాత్రము మాట్లాడలేదు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తెచ్చిందో ఇది కంప్లీట్లీ ఆటోక్రాటిక్, యూనిలాటరల్. వాళ్ళు ఏమన్నారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దేశమంతా చర్చిస్తాము, చర్చించిన తర్వాత పార్లమెంట్ లో పెడతాము, పార్లమెంట్ లో పెట్టకుండా సడన్ గా నిన్న కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దిస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ హెస్ నాట్ బీన్ డిస్కస్డ్ బై ది పార్లమెంట్. That is why it is completely anti-democratic. It is unilateral. దేశమంతా చర్చ పెట్టి మేము ఎన్నో సజెషన్స్ ఇచ్చినాము. As a professor, I also participated in seminars and discussions, wrote letters to the Ministry of Human Resource Development. What are our suggestions as teachers, professors? Nothing. Many suggestions have been given by stakeholders. ఈ స్టేక్హోల్డర్స్ అన్నప్పుడు యూనివర్సిటీలో ఎనీ ఎడ్యుకేషన్ పాలసీ అన్నప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు, there are no vice chancellors ఉంటారు, there are several kinds of groups are there. We have all given suggestions. ఈ సజెషన్స్ ఒక్కటి కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. అయిన తర్వాత ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ది కంకరెంట్ లిస్ట్. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ has a role to play. Without discussing with any kind of a state government,
they have introduced this parliament, they have introduced this policy without discussing in the parliament. ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడుతున్నామో కంప్లీట్ సెంట్రలైజేషన్. వాళ్ళు ఏమంటున్నారు, ఢిల్లీ విల్ కంట్రోల్ ఎడ్యుకేషన్, దేర్ ఓన్లీ బి వన్ అథారిటీ, one authority will control, and complete commercialization of education. They are saying more and more private universities will come, public-private partnership will be there, foreign universities will come, and communalization of education. ఈ దేశంలో ఇప్పుడు ఇంత పెద్ద పాండమిక్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద హెల్త్ క్రైసిస్ ఉన్నప్పుడు, ఇది నిన్న కేబినెట్ ఎందుకు అప్రూవ్ చేసింది? ఇప్పటి వరకు ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతాయా కావా, యూనివర్సిటీస్ వర్క్ అవుతాయా లేదా, స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, కాలేజెస్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చిలో కావాలి, చాలా యూనివర్సిటీస్ మార్చిలో ఆ ఎగ్జామ్స్ కాలేదు. దాని గురించి కొన్ని యూజీసీ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ యూజీసీ గైడ్ లైన్స్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు ఎనీవన్. స్టూడెంట్స్ ఆర్ ప్రొటెస్టింగ్. సుప్రీంకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టులో రేపు అది కేసు హియరింగ్ వస్తుంది. ఇంత పెద్ద క్రైసిస్ ఉన్నప్పుడు అన్ని కాలేజెస్ బంద్ అయిపోయినాయి, యూనివర్సిటీస్ క్లోజ్ అయిపోయినాయి, స్కూల్స్ ఫంక్షన్ చేయలేదు. సడన్ గా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు తెచ్చినారు? This is an autocratic decision. When there is a crisis, when we are not in a position to grapple with already existing problems, there is a major crisis in school education, higher education in India. ఆ ప్రాబ్లం అడ్రస్ చేయకుండా మేము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెస్తాం. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మాట్లాడుతూ డిజిటల్ డ్రైవ్ అంటున్నారు. డిజిటల్ డ్రైవ్ అంటే ఎంతమందికి ఉంది ఈ దేశంలో ఇంటర్నెట్ కనెక్షన్, ఎంతమందికి మొబైల్స్ ఉన్నాయి, ఎంతమందికి ఐఫోన్స్ ఉన్నాయి? ఇది మేజర్ ఇష్యూ. పవర్ ఇస్ ద మేజర్ ఇష్యూ. అండ్ సెవరల్ యూనివర్సిటీస్, ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక మన సర్వే చేసింది, ఢిల్లీ యూనివర్సిటీ ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో ఏముంది, 75% ఆఫ్ దెమ్ వాళ్ళకి యాక్సెస్ లేదు, టెక్నాలజీ, కంప్యూటర్ కానీ ఇంటర్నెట్ కానీ వాళ్ళకి యాక్సెస్ లేదు. దాని గురించి అడ్రస్ చేయకుండా ఇమీడియట్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చేసి దేశం మీద రుద్దుతాము, ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చేస్తాయి అని. అండ్ తర్వాత దేర్ అజెండా ఈజ్ దే వాంట్ టు కమ్యూనలైజ్, దే వాంట్ టు మేక్ దిస్ నేషన్ అ హిందూ నేషన్. They want to include in the syllabus everything relating to. Manna CBSE 25% syllabus cut chestamani emannaru, socialism chepparata, democracy gurinchi maatladru. They don't want to teach the concept of secularism. This is what they are doing. See, మేము అడిగింది ఏంటి? గ్రేటర్ అటానమీ కావాలి, గ్రేటర్ ఫ్రీడమ్ కావాలి. ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ ఎ సే ఇన్ curriculum that education should have it's only professors and teachers should decide curriculum. దాని గురించి ఏమాత్రం చర్చ లేదు. కాబట్టి యాక్సెస్ ఎవరికి ఇస్తారు ఇప్పుడు? ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంక్రీజ్ చేస్తా అంటున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యూనివర్సిటీస్ వస్తాయంటున్నారు, ఫారిన్ యూనివర్సిటీస్ వస్తాయంటున్నారు. ఫారిన్ యూనివర్సిటీ వస్తే యాక్సెస్ ఎవరికి ఉంటుంది? ఓన్లీ ది ఎలీట్ ఆఫ్ దిస్ కంట్రీ, richest of the rich of this country. Poor will not have access to higher education. Already direct to principles of state policy very clearly says that education is a right. But now here when you read this report, and complete privatization of higher education, commercialization of higher education, and communalization of higher education. Kabatti there will be a big protest in this country. How did they implement? Wherever the cabinet meeting can mean when there is such a major pandemic health emergency in India, major health crisis in India. రేపు సుప్రీంకోర్టులో కేసు వస్తుంది. అది BA, BSc, BCom, MA, MSc ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలా, పెట్టకూడదా? వాళ్ళు ఏమన్నారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక గైడ్ లైన్ ఇస్తూ ఆఫ్లైన్ అయినా పెట్టుకోండి, ఆన్లైన్ అయినా పెట్టుకోండి, బ్లెండెడ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్. ఎంతమందికి ఉంది యాక్సెస్ టెక్నాలజీ? వెంకటరెడ్డి వెరీ క్లియర్లీ spoke. First generation learners వస్తున్నారు ఇప్పుడు యూనివర్సిటీస్ కి, కాలేజెస్ అండ్ యూనివర్సిటీ. They don't have access to technology. They are using the word digital drive. What kind of a digital drive we have? As it is, concentration of an average student is not even 15 minutes in the classroom, and they are talking about digitalization of education, online education. How are they going to impart online education in a poor country like India, where they don't have access to technology, where they don't have access to power, they don't have access to electricity, they don't have access to iPhones. So it is a very, very it's a decision which is it is anti-democratic, it is autocratic kind of a decision. Students will protest. ఏదైతే మన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదో గైడ్ లైన్స్ ఇచ్చి ఎగ్జామినేషన్స్ అంతే ఆన్లైన్ లో పెట్టుకోండి, we will have online universities. విపరీతమైన ప్రొటెస్ట్ ఉంది దేశంలో, విపరీతమైన ప్రొటెస్ట్ ఉంది. కాబట్టి that protest will continue. We will continue to fight. This
this cabinet decision is not acceptable to students, not acceptable to faculty. It has not been discussed with students. It has not been discussed with faculty. We wanted more autonomy, more freedom for the teachers, more freedom for the teachers. What is happening in the government power lo vachin tarvata Jawaharlal Nehru University lo pedda crisis undi, Jadavpur University lo pedda crisis undi, ekkadekadaithe centers of good learning unnayo pedda crisis undi akkada. Now they want to introduce this policy without any discussion, which is absolutely democracy. It is not acceptable. Education means democratic values. By education means freedom. Education means autonomy. Autonomy means freedom for the students, freedom for the teachers. We must have the right to decide what kind of a curriculum we want to decide. The 3 days ago they said Arundhati Roy should not be taught in Kerala University. We will have sedition charges against teachers who have introduced. ఏదైనా సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఈ దేశంలో దానికి ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉంటుంది, దాని తర్వాత అకాడమిక్ కౌన్సిల్ వెళ్తుంది, దాని తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ వెళ్తుంది, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అందరి మీద సెడిషన్ చార్జెస్ ఇస్తారా? Who has to decide the curriculum? It is the teachers who will have to decide. So the decision which has taken place is completely to criminalize higher education and also to commercialize higher education. Foreign universities, entry of foreign universities into this country is a disaster. A poor country like India cannot afford foreign universities. Already education is in the private sector. Mr. Venkat Reddy knows that 70% of the school education is in the private sector, and 80 to 90% of higher education is in the private sector. Deemed universities, private universities, foreign universities. What kind of inequality which is there in higher education? So this report, and this country has got a lot of scheduled caste students, scheduled tribe students. They are saying in private universities there will not be reservation. In foreign universities there will not be any kind of a reservation. Muslims. Yeah, what happens to scheduled caste? What happened to scheduled tribes, backward classes, OBCs, minorities? Muslims in this country must have access to education. Our debate పెట్టినప్పుడు యాక్సెస్ అన్నారు, దాని గురించి ఏమాత్రము చర్చ పెట్టలేదు. మళ్ళీ క్వాలిటీ అన్నారు. There is no quality. This is going to spread inequality in higher education. They are going to spread inequality in school education. So there will be protest. We will continue to protest. We will not accept the recommendations which have been approved by the cabinet. There will be a nationwide protest. Students are already reacting to. Why was this approved at this point of time? In the crisis, what is the priority? Priority in the government is now to solve all of the problems relating to the health, relating to coronavirus. But then they want to privatize everything, and now this bill, this passing to new education policy which has been passed by the government will lead to big privatization of higher education in India, communalization of higher education in India, commercialization of higher education in India, for which it is not acceptable to many teachers like us and many students. సార్ లక్ష్మీనారాయణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. మొట్టమొదటగా ఈ పాలసీలో 1-2 ఇంతకు ముందు మనం అడుగుతున్నాయి వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కూడా ఓవరాల్ గా ఈ పాలసీ అంతా ఒక 3 అంశాల కింద మనము అర్థం చేసుకోవచ్చండి. ఒకటి, ఓవర్ సెంట్రలైజేషన్. మొత్తము డాక్యుమెంట్ లో నేను యాక్చువల్గా పవర్ పాయింట్ అది ఒకసారి చూశాను. ఓవర్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ. రెండవది ఏంటంటే, ఇంతకుముందు సార్లు చెప్పినట్టే ప్రైవేటైజేషను, కార్పొరేటైజేషన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఇది ఒక రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఏంటంటే, ఇది మనువాదైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ లోపల మనం పరిశీలిస్తే ఈ 3 హెడ్డింగ్స్ కింద ఈ పాలసీని మనము అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ పాలసీ అసలు ఇప్పుడు కరోనా సమయంలో ఒక క్యాబినెట్ కూర్చొని దీన్ని నిర్ణయించవచ్చా? ప్రజాస్వామ్య దేశంలో స్టేక్ హోల్డర్స్తో చర్చ పెట్టకుండా, టీచర్స్ని ఇన్వాల్వ్ చేయకుండా, స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయకుండా, విద్యావేత్తలను ఇన్వాల్వ్ చేయకుండా, పార్లమెంటు జరగని సమయంలో, పార్లమెంటు లేని సమయంలో చూసి కరోనా విపత్తును ప్రధానమంత్రి అన్నట్టు అవకాశంగా తీసుకొని దెబ్బ కొట్టడం ప్రజల మీద, ఇది చాలా దారుణమైన విషయం ప్రజాస్వామ్య దేశంలో. యాక్చువల్గా ఇది
రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఇందులో. మీరు మొత్తం డాక్యుమెంట్ లో చూస్తే ప్రజాస్వామ్యం అనే పదం లేదు అందులో. మొత్తం డాక్యుమెంట్ లో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అన్నారు. కాన్స్టిట్యూషన్ వాల్యూస్ లో మేమేదో ప్యాట్రియాటిజం అన్నారు, లేకపోతే పీస్ అన్నారు, ఇంకేదో అన్నారు, కానీ డెమోక్రసీ అనే పదం లేదు అందులో. ఎందుకు లేదు అని మనం ఆలోచించవలసింది. రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం ఉన్న రాజ్యాంగంలో ఇక్కడ సెక్యులరిజం పదం అని ఒక్కటి కూడా లేదు. అలాగే సోషలిస్ట్ పదం అని రాజ్యాంగంలో ఉంది, ఇక్కడ లేదు. దీని అర్థం ఏంటంటే వీళ్ళు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు ఇవాళ నూతన విద్యా విధానం పేరు మీద. కాబట్టి ఇది అందులో భాగంగానే సెంట్రలైజేషన్ మొత్తము అన్ని సంస్థలన్నీ ఒకటే చేసి ఒకటే బాడీ పెడతారట. నేషనల్ ఉన్నత విద్యలో తీసుకుంటే నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, అంటే యూజీసీ ఉండదు, ఏఐసిటి ఉండదు, ఇంకా వేరే సంస్థలు ఉండవు. ఇవన్నీ తీసుకొని ఒకే సంస్థలో తీసుకొచ్చి అదే మొత్తం విద్యా విధానాన్ని నిర్ణయిస్తుంది. ఇది ఎంత ఓవర్ సెంట్రలైజేషన్. తర్వాత ప్రతిదీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. తర్వాత పాఠ్య పుస్తకాలు ఇవాళ స్కూల్ లెవెల్లో ఉన్న పాఠ్య పుస్తకాలు ఎవరు రాస్తారు అంటే నేషనల్ న్యూపా వాళ్ళు రాస్తారన్నమాట. ఎన్సిఆర్టి అంటే రాష్ట్రానికి సంబంధించిన సిలబస్ను ఎవరు రాయాలండి? ఇది ఎన్సిఆర్టి రాసేది కాదు పుస్తకాలు. కానీ ఎన్సిఆర్టి పుస్తకాలు రాస్తే ఇక్కడ ఎస్సిఆర్టి ఏం చేయాలి? ఇక్కడ అంటే ఫెడరలిజం ఏదైతే మళ్ళా రాజ్యాంగంలో ఉందో ఫెడరలిజానికి తద్విరుద్ధంగా ఈ పాలసీని నిలబెట్టారు. పాఠ్య పుస్తకాలు మ్యాక్సిమం ఏమంటున్నారంటే, అంటే ఆశ్చర్యకరమైన విషయం, యూ కెన్ గివ్ ఏ స్టేట్ ఫ్లేవర్. ఏంటి స్టేట్ ఫ్లేవర్? పాఠ్య పుస్తకాలు అనేది ఏ రాష్ట్రంలో ఇంత భిన్నత్వం ఉన్న దేశంలో, ఇన్ని జాతులు, ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు ఉన్న దేశంలో, భిన్నత్వం ఉన్న దేశంలో ఎక్కడో ఉన్న కేంద్ర ఒక సంస్థ తయారు చేసి మీరు ఏదో చిన్న చిన్న యాడ్ చేసుకోండి అంటే ఇంతకన్నా ఓవర్ సెంట్రలైజేషన్ లేదని చెప్తున్నాను. ఇంకొక పాయింట్ చేసి మిగతా ఇంకొకటి ఏంటంటే మొత్తం స్ట్రక్చర్ నాశనం చేశారండి. వాళ్ళు ఏంది 5+3+3+4 అన్నారు. 5 ఏమో మనము 2వ తరగతి వరకు, 1వ తరగతి, 2వ తరగతి, నర్సరీ, ఎల్కేజీ, లేకపోతే హైయర్ కేజీ, వాటెవర్. మళ్ళా ఎలిమెంటరీ 5+3, 3 నుంచి 5వ తరగతి వరకు ఒకటి కేటగిరీ చేశారు. తర్వాత 6 to 8 ఇంకోటి చేశారు 3. ఆ తర్వాత 9 to 12 చేశారు. దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇది డిస్ట్రాయ్ చేస్తే తప్ప ఇవాళ పాఠ్య పుస్తకాలు ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా రాయలేరు. అందుకోసమే దీన్ని మొత్తం స్ట్రక్చర్ని దెబ్బతీయాలి అని చేశారు. కాబట్టి ఇది కూడా మొత్తం ఒక పెద్ద ప్లాన్ లో భాగంగా చేశారు. అందుకోసమే ఇంకొకటి ఏంటంటే ఇవాళ పెద్ద దేశభక్తి గురించి మాట్లాడే ఈ భారతీయ జనతా పార్టీ సంఘ పరివార శక్తులు మొత్తం విద్యా విధానాన్ని ఇవాళ అమెరికా విద్యా విధానానికి దగ్గరగా తీసుకొస్తున్నారు. ఇవాళ ఎందుకంటే 4 years డిగ్రీ ఎవరికి అవసరమండి? ఈ దేశంలో ఉండే ప్రజల కోసం విద్య కావాలి, ఇక్కడి వనరులను ఉపయోగించుకోవాలి, ఇక్కడ ఉత్పత్తి కోసం విద్య కావాలి. కానీ అమెరికాకు పోయే వాళ్లకు 4 years డిగ్రీ మేము పెడుతున్నామని మొత్తము అమెరికాకు అనుగుణంగా ఈ విద్యను తయారు చేసి ఇవాళ దేశభక్తి అని మాట్లాడుతున్నారు. ఇది కంప్లీట్లీ యాంటీ నేషనల్ దిస్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇట్ హ్యాస్ టు బి డిక్లేర్. నేను తర్వాత మిగతా మిత్రులు మాట్లాడినట్టు మళ్ళీ మాట్లాడు. సార్ కోదండరామ్ గారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి స్థూలంగా నేను ముందు అసలు ఏం మార్పులు తెస్తున్నారు అనేది ఒక్కసారి ఓవర్వ్యూ లాగా అనుకుంటే తర్వాత మిగతా వివరాల్లోకి నేను పోదలిచిన. స్థూలంగా ఏంటంటే ఇంతవరకు మనకు తెలిసింది 10వ తరగతి, తర్వాత 2 ఏళ్ళు ఇంటర్మీడియట్, ఆ తర్వాత 3 ఏళ్ళ డిగ్రీ కోర్సు. ఇది మనకు తెలిసింది. 12, 3, 15, తర్వాతనేమో డిగ్రీ కోర్సు 3 ఏళ్ళు. ఇది 10, 12, 15 ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది 15 ఏళ్ళగా మారుతుంది. దాన్ని 4 భాగాలుగా విభజించారు.
అందులో స్కూల్ ఎడ్యుకేషన్ లో 5వ తరగతి వరకు 5 ఏళ్ళలో మొదటిది 5+3+3 అని, తర్వాత 4 అనేది డిగ్రీ ఎడ్యుకేషన్ అని. ఇది ఒక మార్పు తెచ్చిండ్రు. రెండవ మార్పు ఏంటంటే 3 ఏళ్ల నుంచే స్కూల్ విద్యను ప్రారంభించాలని, అంగన్వాడీని ప్రీ స్కూల్ను కూడా స్కూల్తో జోడించాలనే ప్రయత్నం ఒకటి కొత్తగా వాళ్ళు ప్రారంభించబోతున్నారు. మూడోది ఏంటంటే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళని కూడా ప్రత్యేక విద్య ద్వారా తీసుకురావాలని. నాలుగోది ఏంటంటే 100% ఎన్రోల్మెంట్ స్కూల్ విద్యలో సాధించాలనేది. ఐదోది ఏంటంటే మనకు పిల్లల్లో రాయటం కానీ లెక్కలు కానీ అస్సలు రావటం లేదు. కనీసం 5వ తరగతి చేరేసరికి వాళ్ళందరిలోకి రాయటం చదవటం మనం నేర్పించగలగాలి. ఇది చాలా చాలా అవసరం. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో 2025 వరకు ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక ప్రయత్నం జరగాలని. 6వ తరగతి నుంచి దాంట్లో స్కిల్ ఎడ్యుకేషన్ మనం ప్రవేశపెట్టాలని, ఇంతవరకు లేదు, ఇప్పటి నుంచి అట్లాంటిది ఒకటి ప్రవేశపెట్టాలనే ప్రయత్నం ఉంది. ఆఖరిగా ఏంటంటే మొత్తంగా మనం మూల్యాంకన పద్ధతిని మార్చాలని. మూల్యాంకనం అంటే కేవలము మనం వాళ్ళకు పాఠాలు ప్రశ్నలు కాకుండా అది విద్యార్థులు చేసే ప్రాజెక్టులు, తర్వాత వాళ్ళ యొక్క అధ్యయన శక్తి ఎట్లా పెరుగుతుంది, దాన్ని నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో ఉపయోగించగలిగే శక్తి సామర్థ్యాలు ఎట్లా పెరుగుతున్నాయనేది మనకు ప్రమాణం కావాలి. దాన్ని మనం మూల్యాంకనం చేసే విధంగా పరీక్షా వ్యవస్థ ఉండాలనేది. దానికోసం ఈ పరీక్షల సంస్కరణల కోసం ఒక ప్రత్యేకమైన సంస్థను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనేది వాళ్ళు ఇంతవరకు చేసినటువంటి ఆలోచన. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ మేరకు మనకు చూస్తే 5వ తరగతి వరకు తెలుగు మీడియం అని, ఆ తర్వాత ఇతర భాషలు ఏ భాషలో అయినా చదువుకోవచ్చని. తర్వాత కాలేజీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మనకు చాలా పరిణామాలు అయితే పూర్తిగా అర్థం కావటం లేదు. వాళ్ళు మధ్యలో ఎప్పుడైనా డ్రాప్ కావచ్చు, దానికి తగ్గట్టుగా ఒక డిగ్రీ ఇస్తారు. తర్వాత రెండోది ఏంటంటే ఈ మొత్తంగా కూడా క్రెడిట్ సిస్టమ్, చాలా వరకు క్రెడిట్ సిస్టమ్, ఒక సబ్జెక్టు చదివితే దానికి కొన్ని క్రెడిట్స్ అని ఇస్తారు. ఎన్ని క్రెడిట్స్ మనం పూర్తి చేయాల్సి ఉంటుంది ఒక్కో సంవత్సరానికి అనేది. ఇదివరకు ఉన్నట్టుగా సైన్స్ చదివితే ఆర్ట్స్కు పోకూడదు అనేది ఒక కంపార్ట్మెంటలైజేషన్ ఉండేది. ఇప్పటి నుంచి దాన్ని తొలగిస్తాము, అన్ని సబ్జెక్ట్స్కు సమాన ప్రాధాన్యతనిస్తాము. ఇట్లాంటివి చాలా అంశాలు దాంట్లో పేర్కొన్నారు. మనకు స్థూలంగా వీటి పట్ల మనకేమి విభేదం కనబడకపోవచ్చు. ఇంకోటి ఏం చేస్తున్నారంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు రకరకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. మనకు ఆ యూనివర్సిటీలకు వాళ్ళకు ఒక క్వాలిటీ వాళ్ళది పట్టి వాళ్ళకు డిగ్రీ రేటింగ్ ఇస్తారు. రేటింగ్ ఇవ్వడానికి ఒక సంస్థ ఉంది, డబ్బులు ఇవ్వడానికి ఒక సంస్థ ఉంది. ఇట్లాంటిది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అని పెట్టి దాని కిందనే ఇవన్నీ మానిటరింగ్ చేసే సంస్థ, నిధులు ఇచ్చే సంస్థ, తర్వాతనేమో మూల్యాంకనం చేసే సంస్థ, ఇవన్నీ కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో అంతర్భాగంగా ఉండి పనిచేస్తాయని. క్వాలిటీ నిర్ధారణ చేసేటువంటి సంస్థ. ఈ 4 సంస్థలు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధీనంలో ఉండి ఆ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ యొక్క పర్యవేక్షణలో ఈ 4 సంస్థలు పనిచేస్తాయి. ఇవి కాక ఇంకా పలు రకాల సంస్థలు కూడా ఏర్పాటు చేయాలనేది వాళ్ళదొక ఆలోచన. ఇంకొక మాట కూడా ఏమన్నారంటే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ జోన్స్ ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. నేషనల్ ఎడ్యుకేషన్ ఫోరం ఒకటి పెట్టాలని, తర్వాతనేమో ఈ పర్షియన్, సంస్కృతం, పాలీ భాషల మీద అధ్యయనం కోసం వాటి పరిశోధన కోసం ఒక ప్రత్యేక సంస్థ పెట్టాలని, ఒక పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఒక సంస్థ పెట్టాలని, ఇట్లా రకరకాలైనటువంటి నిర్ణయాలు ఈ నూతన విద్యా విధానంలో బాగా జరిగినాయి. అంటే మనకు ఇంతవరకు అర్థమైనటువంటి చూసినటువంటి నిర్మాణం కానీ స్వరూపం కానీ ఉండదు. అది సమగ్రంగా మారబోతున్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే మేము 6% విద్యా విధానానికి కంపల్సరీ మనం కేటాయించాలి. ఈ 6% కేటాయించి స్కూలు విద్యలోనేమో 100%, ఉన్నత విద్యలోనేమో 50% ఎన్రోల్మెంట్ను సాధించాలి. ఇప్పుడు నాకు గుర్తున్నంత మేరకి 20-25% ఉన్నట్టుంది, అంతే కదండి విశ్వేశ్వరరావు గారు? ఇప్పుడు మనకున్న హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ అది ఇప్పుడు 50% పెంచాలని. ఇది ఈ లక్ష్యాలు. దీంట్లో మనకు విశ్వేశ్వరరావు గారు చెప్పినట్టు సమస్య ఎక్కడ వస్తుందంటే
ప్రతిసారి కూడా ఎడ్యుకేషన్ పాలసీలో యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ అనే వాటి మీద దృష్టి పెడుతున్నామని అంటున్నారు. కానీ ఈ యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ మనకు స్కూల్ విద్యకు వచ్చేసరికి ఏమో ఎక్కడికక్కడ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాము, ఆ క్లస్టర్లు ద్వారా మంచి క్వాలిటీ విద్యను అందించే ప్రయత్నం చేస్తామనేది అంటున్నారు. అలా ప్రైవేటు విద్యకు సంబంధించిన ప్రస్తావన తక్కువ, కానీ ఉన్నత విద్యకు వచ్చేసరికి 2 కీలకమైన సమస్యలు తలెత్తుతున్నాయి. విశ్వేశ్వరరావు గారు వివరంగా చెప్పారు కాబట్టి నేను ఎక్కువగా దాని వివరాల్లోకి పోను. మొదటిది ఏమొస్తుందంటే, ప్రైవేట్ యూనివర్సిటీస్ కి పబ్లిక్ యూనివర్సిటీస్ కి ఒకే రకమైన ప్రమాణాలు ఉంటాయి, ఒకే రకమైనటువంటి కండిషన్స్ ఉంటాయి అని అంటున్నారు. ఇది కొంత సమస్యాత్మకం. ఎందుకు సమస్యాత్మకం అంటే, నిజంగా ఒక రకంగా అమలు చేయగలిగితే చాలా బాగుంటుంది. పబ్లిక్ వ్యవస్థల్లో ఉన్నట్టుగా ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా రిజర్వేషన్స్ పాటించాల్సి ఉంటుంది. 2, పబ్లిక్ వ్యవస్థలో ఉన్నట్టుగా రకరకాలైన కోర్సెస్ ఉంటాయి, రకరకాలైన సబ్జెక్ట్స్ బోధిస్తారు. అట్లాంటివే ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా బోధించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పని మరి నిజంగా చేయగలిగితే చాలా బాగుంటుంది. చాలా వరకు ఈ ప్రైవేటు యూనివర్సిటీల్లో సామాజిక శాస్త్రాలు, హ్యుమానిటీస్ వీటిని సంపూర్ణంగా విస్మరిస్తా ఉన్నారు. అట్లాంటి ప్రమాదం ఒకటి మనకు చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి దీన్ని పాటిస్తారా లేదా అనేది. 3వది ఏంటంటే రిజర్వేషన్. పబ్లిక్ యూనివర్సిటీస్ తప్పనిసరిగా రిజర్వేషన్స్ పాటిస్తాయి. చాలా కీలకమైందంటే, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన మొదటి తరం విద్యార్థులకు చదువు చెప్పేదే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. అవి లేకపోతే ఆ విద్యార్థులకు చదువు లేదు. అది స్కూల్ కానీ, కాలేజీ కానీ, యూనివర్సిటీ కానీ చదువు చెప్పేదే ఆ సంస్థలు. మరి వాళ్ళను మనం ఇలా వదిలేస్తున్నామంటే మరి అదొక తీవ్రమైనటువంటి సమస్యనే నా దృష్టిలో అయితే. కాబట్టి ఆ విద్యార్థులకు ప్రైవేట్లో రిజర్వేషన్స్ ఇస్తారా, అది మనకు తేల్చి చెప్పలేదు. కానీ ఈ 3ంటిని తేల్చి చెప్పకుండా 2ంటికి సమానమైన గైడ్ లైన్స్ అంటే మాత్రం ఇబ్బంది వస్తుంది. ఏమవుతుందంటే, నిధులు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. వాళ్ళు పెట్టుకున్న క్వాలిటీ ప్రమాణాలు ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నంతగా పబ్లిక్ యూనివర్సిటీల్లో అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల, నిధుల లేమి వల్ల, సౌకర్యాల లేమి వల్ల మొదటి తరం విద్యావంతులు యూనివర్సిటీల్లోకి రావటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏదో ఒక రకంగా టీచింగ్ దాంట్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఏమి ఇబ్బంది ఉంటుంది అనేది. ఈ ఇబ్బందులను ఉన్నప్పుడు 2ంటిని ఒక ఘాటి కడతామంటే మాత్రం పబ్లిక్ యూనివర్సిటీస్ సమూలంగా నాశనం అవుతాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అంశము. ఇట్లాంటి అంశాలు అట్లాంటి వాటి మీద జాగ్రత్త పడకపోతే ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పుడు కొత్తగా కరికులం అనేది ఎర్లీ చైల్డ్హుడ్ కోసం వేరే కరికులం తయారు చేస్తాం. 8 సంవత్సరాల వరకు బోధన ఎట్లా ఉండాలి, సబ్జెక్ట్స్ ఏముండాలి అనేది దీంట్లో ఒక ప్రతిపాదన ఉంది. ఆ తర్వాత ఉండేటువంటి విద్యకు సంబంధించిన బోధనా పద్ధతులు ఇంకొక రకంగా మనం పెంపొందించుకోవాల్సి ఉంటుంది అని. వీటి మీద మనకైతే ఇందులో స్పష్టత లేదు. అనుమానాలకు అక్కడ కొంత ఆస్కారం అయితే మనకు మిగిలి ఉంది. ఈ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం జరగాలి. తెలుగులో బోధన, మాతృభాషలో బోధన అన్నారు, బాగానే ఉంది, కానీ అది అందరికీ అప్లై చేయమని చెప్పి మనం కోరాల్సిన అవసరం ఉంది. అప్లై చేసినప్పుడు, వర్తింపజేసినప్పుడు సమస్యలు వస్తాయి. కొంతమంది హైదరాబాద్ లో ఉంటారు, చాలా మంది పిల్లలు వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళకి తెలుగో, ఇంగ్లీషో, హిందీయో రాదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళ విషయంలో మీరేం చేస్తారనేది కూడా ఒక ప్రశ్న ఉంటది. వాళ్ళ విషయంలో కూడా మీరు ఇది కఠినంగా అమలు చేస్తారా, అందరికీ అమలు చేస్తారా అనేది కూడా కీలకమైన ప్రశ్ననే. మినహాయింపులు ఇవ్వటం మొదలు పెడితే మాత్రం చాలా సమస్యలు తలెత్తుతాయి. ఆ మినహాయింపులు లేకుండా వర్తింపజేయండి అందరికీ సమానంగా, అది వేరే మాట. కానీ ఒకటి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ట్రాన్స్లేషన్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అన్ని పదాలకు కూడా పారిభాషిక పదకోశం అంటాం కదా మన దగ్గర తెలుగులో, దాన్ని తయారు చేయటం, అనువాద గ్రంథాలను తీసుకురావటం, ఆ ప్రయత్నం సీరియస్ గా చేస్తామని. అది మంచి ప్రయత్నమే అవుతుంది. కానీ ఈ గ్యాప్స్ అన్ని కూడా ఇంతకుముందు విశ్వేశ్వరరావు గారు వివరించారు. ఆ గ్యాప్స్ అన్ని మాత్రం ఇంకా మిగిలిపోయే ఉన్నాయి. ఇప్పుడు టీచర్ల రిక్రూట్మెంట్ కు సంబంధించి ఉన్న గ్యాప్స్ మీద నాకు తెలిసి ప్రస్తావన లేదు. ఎట్లా ఈ బోధన చేస్తారంటే, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు మనం ప్రైవేటు వాలంటరీ యాక్టివిస్టులను తీసుకుంటామని అంటున్నారు. మరి యూనివర్సిటీల స్థాయిలో కూడా ఇవాళ ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే రిక్రూట్మెంట్ లేకపోవటం. దానిపైన కూడా ఒక స్పష్టత ఇవ్వలేదు. ఇట్లాంటి చాలా గ్యాప్స్ మాత్రం దీంట్లో ఉన్నాయి. అయితే అన్నిటికంటే మించి విశ్వేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ సంక్షోభ సమయంలో ఇంత హడావిడిగా డాక్యుమెంట్ తేవలసిన అవసరమే ఉందనే ప్రశ్న అయితే మనకు మిగిలే ఉన్నది. చాలా విషయాలు కూడా ఈ లాక్డౌన్ కాలాన్ని ఉపయోగించుకోవటం, ఆ సమయంలో హడావిడిగా
ఈ మార్పులు చేర్పులు చేయటం ఇవన్నీ మాత్రం చాలా గందరగోళమే. ముందు చేసి ఉండాల్సింది, మార్చి నెల సమయం ఉంది, అవన్నీ కూడా ఆలోచించకుండా హడావిడిగా అసలు ఇప్పటికే ఉన్న డిగ్రీ యూనివర్సిటీ పీజీ పరీక్షలకు సంబంధించి అస్పష్టత ఉండి కోర్టులో వివాదాలు చెలరేగుతున్న సమయంలో పిల్లలందరూ కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని, తమ భవిష్యత్తు పైన ఏ స్పష్టత లేక కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఇట్లాంటిది ఇవాళ విద్యా విధానం తేవటం అనేది ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఈ గవర్నమెంట్ ఈ పద్ధతిని పాటించాల్సింది కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈ విషయాలు మనం సమగ్రంగా ఇవాళ మనకి డాక్యుమెంట్ చూసినప్పుడు కలిగేటువంటి ఒక అభిప్రాయాలు మాత్రమే. ఇవ్వడం కూడా ఇంకా సమగ్రంగా చదవలేదు దీనికి, ఎందుకంటే మనకు దొరుకుతున్నది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ లాంటిది మాత్రమే. ఆ సమ్మరీ ఆధారంగానే మనం మాట్లాడుతున్నాం. మరి 60 పేజీలది ఒకటి ఉంది అని అన్నారు నిన్న ఇంగ్లీషు ఛానల్స్ లో చర్చ జరిగినప్పుడు, అదైతే నేను చూడలేదు. మనకు అందుబాటులో ఉన్నది నేను షేర్ చేసుకుంటా సార్, చెయ్యండి. నేను చూసింది అయితే ఒక 15-20 పేజీలు లాంటిదే. అది మీ ఆధారంగానే నేను మాట్లాడుతున్నా. కాబట్టి తుది డాక్యుమెంట్ వచ్చినప్పుడు మరొకసారి మనము మీలాంటి వేదికల ద్వారా ఒక చర్చను ప్రారంభించటం. ఇదైతే ఇనిషియల్ గా ఇవి నా రెస్పాన్స్. అంటే ప్రధానంగా విశ్వేశ్వర గారు చెప్పండి, మనపై ప్రైవేట్ పరాన్ని రుద్దడందుకు అలాగే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను విద్యా బోధనలో కూడా రుద్దేందుకు ప్రయత్నం జరుగుతుందని భావించవచ్చా? అంటే దానికి చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఆ కమిటీలో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీలో ఎవరున్నారు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ చేసినప్పుడు ఒక కేబినెట్ సెక్రటరీని పెట్టినారు. ఆ కేబినెట్ సెక్రటరీ పోయిన తర్వాత కస్తూరి రంగన్ చేసినారు. కస్తూరి రంగన్ ఇస్ ద లీడింగ్ సైంటిస్ట్. కానీ ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్నప్పుడు వన్ నీడ్స్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ నాట్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ బట్ సోషల్ సైన్సెస్, హ్యూమానిటీస్ in a huge country like this. ఆ తర్వాత కమిటీలో ఎవరున్నారో దాని గురించి కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి. తర్వాత ఈ దేశమంతా దీన్నంతా చర్చ చేస్తామన్నారు. నిన్ననే కేబినెట్ లో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు, ఒక 8,000 సజెషన్స్ వచ్చినాయి దేశం నుంచి అని అంటున్నారు. దానికన్నా ఎక్కువ సజెషన్స్ పంపించాం. ఉస్మానియా యూనివర్సిటీలో కానీ మన బయట కానీ దీని మీద చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఏ సజెషన్స్ వచ్చినాయి, ఎవరు ఏ మీద సజెషన్స్ ఇచ్చినారు, దాని మీద చర్చ పెట్టిన తర్వాత మేము ఫైనలైజ్ చేస్తామన్నారు. ఇందాక నేను చెప్పినప్పుడు ఏమన్నానంటే ఇది పార్లమెంట్కి వెళ్తుంది, పార్లమెంట్ లో వెళ్తే ఏమైనా అమెండ్మెంట్స్ కానీ అవసరం అంటే పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది, చర్చ జరిగిన తర్వాత ఇది అప్రూవ్ అవుతుంది అని అనుకున్నాం. దాంట్లో డాక్యుమెంట్ లో చూసినప్పుడు దాని గురించి వాళ్ళు మాట్లాడింది ఏంటి, యాక్సెస్ ఉండాలి అని అంటున్నారు. యాక్సెస్ ఉన్నప్పుడు దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత, how much you're going to spend for investment in higher education, though of course if they saying 6% right now 3% is invested in higher education. And తర్వాత 6% అన్నప్పుడు ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఒకవేళ తెలంగాణ తీసుకుంటేనే 2,000 వేకెన్సీస్ ఉన్నాయి. కాలేజెస్ యూనివర్సిటీస్ లో 2,000 వేకెన్సీస్ ఆర్ దేర్. జూనియర్ కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు నా ఉన్నది ఇది నేను ఇందాక అన్నట్టు కంకరెంట్ లిస్ట్ లో ఉంది కాబట్టి ది స్టేట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ రిపోర్ట్. యూ నాట్ డిస్కస్ విత్ ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ విల్ మే నాట్ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ రిపోర్ట్. అయిన తర్వాత ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ, ఇట్ విల్ డిప్రైవ్. ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీ స్ట్రెంథన్ చేయాలని దాంట్లో ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యూనివర్సిటీస్ పెట్టాలని ఉంది, ఫారిన్ యూనివర్సిటీస్ పెట్టాలని ఉంది, దెన్ ఎడ్యుకేషన్ విల్ బికమ్ ఏ లగ్జరీ. As it is, 73 years of democracy and tarvata access of higher education in this country is only 25%. 25% only. After so much of planning in this country, so many policies in this country. ఎప్పుడన్నాడు కొటారి కమిషన్ 60,000 కింద అన్నారు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ షుడ్ బి 6%. ఇవాళ నేను మాట్లాడుతూ మేము 6% ఇన్వెస్ట్ చేస్తా అంటున్నారు. ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు సెవెరల్ యూనివర్సిటీస్ ఆర్ హ్యావింగ్ సెవెరల్ కైండ్ ఆఫ్ వేకెన్సీస్. It is education is not a luxury. Education is a must for social development, economic development, and for democracy. ఇందాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కీలకమైన విషయం రేస్ చేశాడు ఆయన. ఈ సిలబస్ లో ది కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, సెక్యులరిజం, డెమోక్రటిక్ వాల్యూస్. వి ఆల్ అలాంగ్ మేమంతా ఒకటే పాయింట్ చెప్పాం, డెమోక్రటైజ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇన్వాల్వ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్, అకాడమిక్స్, ప్రొఫెసర్స్, టీచర్స్, థ్రెడ్ బేర్ వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ ముందు కూడా అన్నారు అది
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ జస్ట్ లైక్ దాట్. అందరితో మాట్లాడిన తర్వాత, యూనివర్సిటీస్ లో చర్చ పెట్టిన తర్వాత, అది పార్లమెంట్ కు వచ్చిన తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తాను. సడన్లీ దే హావ్ ఇంప్లిమెంటెడ్ దిస్. వాట్ ఈస్ ది హరీ? వై ఆర్ దే డూయింగ్ ఇట్? బికాస్ దే హ్యావ్ అన్ అజెండా. Their agenda is to completely commercialize higher education and communalize higher education and privatize higher education. Already there are now 400 private universities in India. 400 private universities ఉన్నాయి, 200 deemed universities ఉన్నాయి. తెలంగాణలో ఇప్పుడు 6 private universities వచ్చినాయి. State universities ఎన్ని ఉన్నాయి? Only 300 universities are there. Central universities ఒక 50 ఉన్నాయి. When you look at private universities, deemed universities in this country are already more than 500. They're going to further commercialize higher education, further privatize higher education. Access epudu evarku untundi? This country is a poor country. There are scheduled castes, scheduled tribes, backward classes, minorities, marginalized sections. How are they going to have access to higher education if we're going to privatize and commercialize higher education? Kabatti there will be a lot of protest in this country. Indaga nenu cheppinappudu UGC edaithe guidelines ichindo, several students are not accepting. West Bengal said they will not accept. Maharashtra court ku vellindi UGC guidelines examinations gurinchi, and tarvata several states are not accepting. Usmania University also students said online offline examination మేము కండక్ట్ చేసే పరిస్థితిలో లేము, మేము రాసే పరిస్థితిలో లేము. ఇంత పెద్ద క్రైసిస్ ఉన్నప్పుడు ఉన్న యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కాపాడుకోవడము, ఎప్పుడు హౌ టు కండక్ట్ ఎగ్జామినేషన్, హౌ టు కండక్ట్ క్లాసెస్, హౌ టు కండక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, హౌ టు కండక్ట్ సెట్, ఇవన్నీ ఉన్నప్పుడు సడన్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద వితౌట్ ఎనీ డిస్కషన్ they just introduce. Kabatti it is very autocratic. In a democracy, this kind of a policy cannot be. Policy has to policy annappudu andartho churcha pettali. Universities, executive council, governing bodies, students, academics, professors, all of them have to discuss. But this is a very I would even say it is absolutely not acceptable to many of the students. From tomorrow onwards, there will be a lot of protests all over the country of how this new education policy will come into existence. Sir, Lakshminarayan garu cheppandi chivarga. చెప్పండి సార్. ఈ విధానం వల్ల విద్యార్థులకి నష్టమే జరుగుతుంది అంటారు. నష్టమేనండి. ఇంతకు ముందు అన్నట్టు ఇందులో కార్పొరేటైజేషన్ కు వ్యతిరేకంగా ఒక మాట లేదు. అంటే ప్రైవేటు యూనివర్సిటీలు ఉంటాయి, ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, ఇప్పుడు ఫారెన్ యూనివర్సిటీలు కూడా వస్తాయి. ఇవి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు మా ఇష్టం వచ్చినట్టు మేము రిజర్వేషన్లు ఇవ్వము. మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇందులో ఇంకొక పదం ఏం వాడారంటే ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్ ఉన్నదండి. ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్ కార్పొరేట్ ఏమన్నా ఉందా? ఇప్పుడు మనం ఈ కరోనా వైరస్ కాలంలో చూసినాము. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంత దుర్మార్గంగా ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేసి, ఇంత ఎప్పుడూ వినని మానవ విపత్తుల సమయంలో కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తూ చనిపోయిన పేషెంట్ల దగ్గర కూడా మీరు ఇన్ని లక్షలు ఇస్తే తప్ప మేము డెడ్ బాడీ ఇవ్వము అనే ఈ పరిస్థితులలో తల్లిదండ్రులు ఇవాళ కార్పొరేట్ పాఠశాల దగ్గరికి పోయి అట్లీస్ట్ ఈ ఒక్క సంవత్సరం మీరు లాభం చేసుకుంటూ ఉండండి అని ప్రాధేయపడుతున్నారు. అక్కడ ఒక్క సంవత్సరం వదిలిపెట్టండి, మమ్మల్ని దోచుకోండి, కానీ ఒక్క సంవత్సరం మమ్మల్ని వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టట్లేదు. ఇందులో ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్, ఈజ్ దేర్ ఎనీ మీనింగ్? ఫిలాంథ్రఫిక్ కార్పొరేట్ ఏమన్నా అర్థం ఉందా అందులో? అంతేకాకుండా రిజర్వేషన్లు ఎలాగ ఇంప్లిమెంట్ చేయవు. ఇంకొక విషయం చెప్తున్నా, ఈ మొత్తం డాక్యుమెంట్లో రిజర్వేషన్ మాట లేదు. రిజర్వేషన్లు అనే క్వశ్చనే లేదు ఇందులో. ఏమన్నంటే ఏదో పెద్ద పెద్ద పదజాలం కింద స్పెషల్లీ ఏదో డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్, రీజియన్స్ అనే మాట్లాడిండు తప్ప ఇందులో రిజర్వేషన్లు మేము ఇస్తామనే మాట లేదు. రిజర్వేషన్ కు బదులు మెరిట్ బేస్డ్ ప్రమోషన్లకు వచ్చినప్పుడు ఏమన్నారంటే మేము ఇచ్చేది సీనియారిటీ లేదుగా. ఇంతకు ముందు మాలాంటి యూనివర్సిటీలలో, అన్ని యూనివర్సిటీలలో సీనియారిటీ బేస్ మీద ప్రమోషన్లు ఉండేది. ఇప్పుడు సీనియారిటీ మాట లేదు. ఏం మాట? అందులో ఉన్నదంతా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ డిపెండింగ్ ఆన్ మెరిట్. వాట్ ఈస్ దిస్ మెరిట్? సో అట్లా హయ్యర్ ఎడ్యుకేషన్ లో మీకు ప్రమోషన్ రిజర్వేషన్స్ ఉండవు. ఈ మొత్తం ప్రైవేట్ లో, ఈ మొత్తం ఫారెన్ యూనివర్సిటీలలో ఎట్ ది సేమ్ టైం సీనియారిటీ ఉండదు ప్రమోషన్లలో. ఇంకొకటి ఏమంటున్నారంటే మేము బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ను స్థాపిస్తాము. ఎవరి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్? ఇవాళ యూనివర్సిటీలకి
కేంద్రం నుంచి, అది కూడా ఇక్కడి నుంచి కాదు, కేంద్రం నుంచి మేము బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ను మేము పంపుతాము. వాళ్ళు మొత్తం యూనివర్సిటీకి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళే నిర్ణయిస్తారు. అంటే అక్కడ రిజర్వేషన్లు ఉండాలన్నా వద్దా వాళ్ళే నిర్ణయిస్తారు. స్కాలర్షిప్లు ఇవాళ స్కాలర్షిప్ల గురించి మాట లేదు అందులో. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్, మెరిట్ ఉన్న వాళ్ళకు స్కాలర్షిప్ ఎందుకండి? ఎకనామికల్లీ ఎవరైతే వీక్ ఉన్నారో, పర్టికులర్ గా సామాజికంగా తరతరాలుగా విద్యకు దూరమైన వర్గాలు, కులాలు ఈ దేశంలో ఉన్నాయో వాళ్ళకి కావాలి ఫెలోషిప్స్, వాళ్ళకి కావాలి స్కాలర్షిప్స్. వాళ్ళకు స్కాలర్షిప్స్ ఇవ్వరంట, మేము మెరిట్ బేస్ మీద ఇస్తాము అంటున్నారు. అంటే ఎవరికి ఇస్తున్నట్టు మీరు స్కాలర్షిప్స్? సో అట్లా విద్యార్థులకు నష్టము, యూనివర్సిటీకి ఇన్స్టిట్యూషన్ కు నష్టము. ఆ తర్వాత ఈ ప్రైవేట్, ఇంకొకటి మాట నేను చెప్పాలి, అందులో చాలా సటిల్ గా ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్స్ కు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మేము హెల్ప్ చేస్తామన్నారు. ఎవరి ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్స్, దాని వెనుక ఉన్న హస్తం ఏంటి అని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇదేమన్నా ఆర్ఎస్ఎస్ శక్తులు కాదా? వాళ్ళకి ఇవాళ సరస్వతి మందిరాలు ఉన్నాయి, ఇవాళ వాళ్ళు కొన్ని వేల లక్షల స్కూళ్ళు నడుపుతున్నారు. వాటినన్నిటినీ ఈ ప్రభుత్వం డబ్బుతో, ఇవాళ ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టు 6% అన్నారు, మనం కూడా అడుగుతున్నాం. కానీ ఈ 6% ఎవరి కోసం ఖర్చు పెడతాం? 6% ప్రభుత్వ విద్యా సంస్థల మీద ఖర్చు పెట్టినప్పుడే దానికి అర్థం ఉంటుంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ మీద ఖర్చు పెట్టినప్పుడే దానికి అర్థం ఉంటుంది. అలా కాదు అని నేను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరు మీద ప్రైవేట్ యూనివర్సిటీకి హెల్ప్ చేస్తా, లేకపోతే సరస్వతి మందిరాలకు హెల్ప్ చేస్తా అంటే ఆ 6% అనేది వేస్ట్. 6% కూడా సరిపోదు, కానీ అవి ప్రభుత్వ విద్యా సంస్థల మీదనే ఖర్చు పెట్టాలనేది మన ఉద్దేశం. కానీ అలా లేదు. ఇందులో ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్ తీసుకొస్తారు పీపీపీ ద్వారా, ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తారు పీపీపీ ద్వారా, ఫారెన్ యూనివర్సిటీలు తీసుకొస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరు మీద ఇవాళ ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటుకు దారాదత్తం చేయటానికి ఈ పాలసీలు తీసుకొస్తున్నారు. ఇక సిలబస్ కు సంబంధించి మీరు ఒక ప్రశ్న అడిగారు. ఇవాళ స్కూల్ విద్యలో సోషల్ వర్కర్స్ చెప్తారండి చదువు? సోషల్ వర్కర్స్ తో మేము చెప్పిస్తాము, వాలంటీర్స్ తో చెప్పిస్తాము. అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ చేయం, ప్రొఫెసర్స్ ను రిక్రూట్ చేయం, పబ్లిక్ యూనివర్సిటీలను ధ్వంసం చేస్తాం. కానీ ఎవరు చేయాలో అంటే మేము అక్కడ ఎమినెంట్ పీపుల్ అంటున్నారు అప్పుడప్పుడు, లేకపోతే సోషల్ వర్కర్స్. ఈ సోషల్ వర్కర్స్ ఎవరో మనకు తెలుసు, ది సో కాల్డ్ సోషల్ వర్కర్స్. కాబట్టి ఈ హస్తం అక్కడ ఉంది. ఇంతకు ముందు అన్నట్టు మనవాదైజేషన్ ఈజ్ బిహైండ్ దిస్ డాక్యుమెంట్. బాగా ఫ్లవరీ లాంగ్వేజ్ లో రాసిందే తప్ప అందులో ఇటువంటి పదాల వెనుక, ఇవాళ సోషల్ వర్కర్స్ అనే పదాల వెనుక, ఎమినెంట్ పీపుల్ వెనుక ఇంకొకటి ఏంటంటే అందులో మేము ఏది అక్కడుండే ఈ ఆర్టిజాన్స్ తోని చదువు చెప్పిస్తాం అంటున్నారు. ఇవాళ లోక విద్య పేరు మీద ఎవరికి మీరు చదువు చెప్పేది? ఇంతకు ముందు నేను జస్ట్ ఎన్డీటీవీలో వింటే ఈ కస్తూరి రంగన్ అంటున్నాడు, అవును మంచిదే మదర్ టంగ్ ను మనం, మరి ప్రైవేట్ లో కూడా మదర్ టంగ్ చెప్తారా అని ఆయన అడిగాడు. అంత కంపల్షన్ లేదండి అక్కడ. అంటే ప్రైవేటు కాలేజీలలో, ప్రైవేటు యూనివర్సిటీలలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో మేము ఇంగ్లీష్ మీడియం చెప్పుకుంటాం. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు మెజారిటీ ఆఫ్ దెమ్, అక్కడే కాదు యూనివర్సిటీల వరకు, వాళ్లకు మేము అటువంటివి చెప్పము. వాళ్లకు మాతృభాష, ఇవాళ మాతృభాష కాపాడే బాధ్యత ఇవాళ ఎస్సీ ఎస్టీలది. అగ్ర కులాలు, అగ్ర వర్గాలు వాళ్ళవి మాత్రం ఈ మాతృభాషను కాపాడే బాధ్యత లేదు. అంటే ఇంత ఒక అదిగా మాట్లాడుతూ వాళ్ళు అక్కడ పాఠ్యాంశాల గురించి కూడా స్ట్రక్చర్ గా ఉండదు అంటున్నాడు ఆయన సిలబస్. అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా, అంటే మీకు నర్సరీ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి, సెకండ్ క్లాస్ నుంచి, ఎల్కేజీ నుంచి, హయ్యర్ కేజీ నుంచి అక్కడ స్ట్రక్చర్డ్ సిలబస్ ఉండదట. ఎవరు వస్తారు మరి అక్కడ? ఈ సో కాల్డ్ సోషల్ వర్కర్స్ వచ్చి రేపు హిందుత్వ భావజాలాన్ని చెప్పటానికి, మనువాద భావజాలాన్ని చెప్పటానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ఇంకా క్షుణ్ణంగా చదివి మనం చర్చించాలి. చాలా నేను అనుకునేదంటే పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ లో ఇంతకన్నా ప్రమాదమైన డాక్యుమెంట్ ఇంకొకటి లేదు. కాబట్టి దీని మీద మీలాంటి వాళ్ళు ఇంకా చర్చలు ఎక్కువ చేయాలని నేను కోరుతున్నాను. ఖచ్చితంగా సార్. వెంకటరెడ్డి గారు, ప్రాథమిక విద్యకి పూర్తిగా కూడా ఇది అన్యాయం చేసే విధంగా ఉందంటారా? వీటిలో సార్ ఏంటంటే మనకు చాలా నీట్ గా కొఠారి కమిషన్ అందరు పిల్లలు ఒకటే బడికి పోవాలనే సూత్రాన్ని అంగీకరించినంత వరకు ఈ ప్రాథమిక విద్య పటిష్టం కాదు.
అంటే ఆ సూత్రం చాలా పటిష్టంగా చాలా దేశాలు కూడా వాడుతున్నాయి. అవి అందరి పిల్లలు ఆ నైబర్హుడ్ స్కూల్లో, అది ప్రైవేట్ అయితే యాజమాన్యం, అదైతే ఒకవేళ దాన్ని రెగ్యులేట్ అయినా చేయాలి, కానీ ఆ ఏరియాలో ఉన్న బడికి వెళ్ళాలి అందరూ అనేది రానంత వరకు అది చాలా ప్రమాదకరం. దాన్ని విస్మరించినట్టే. అంటే ఇంతవరకు ఏమీ జరగలేదు అని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఇంతవరకు ఏమీ జరగలేదని చెప్పడం అనేది చాలా గమ్మత్తైన విషయం. ఇంకొకటి, ఈ 3 to 6 years ఇంక్లూడ్ చేయడం అనే దాంట్లో ఇది ఉమెన్ అండ్ చైల్డ్ ఒక 15 లక్షల సెంటర్స్ ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్స్, 15 lakh సెంటర్స్. అందులో 30-40 సెంటర్స్, పర్సంటేజ్ ఆఫ్ సెంటర్స్ ఇళ్లలో నడుస్తాయి. అంగన్వాడీ సెంటర్ ఇళ్లలో, గుడిసెలల్లా, పూరి గుడిసెలల్లా. వీటి మీద దృష్టి, వాటిని పటిష్టం చేయకుండా వారికి ఆల్రెడీ 3 years నుంచి ఎడ్యుకేషన్ చెప్తాం మేము అంటే ఏ పరిస్థితులలో వాళ్ళు కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి. అండ్ అంగన్వాడీ సెంటర్ అంటే ఒక అడిషనల్ గా టీచర్ కావాలి, వాటి గురించి చర్చ లేదు ఇందులో. సో అందుకోసమే డౌట్ఫుల్ ఉందనంటే అట్లా జరపడం, అట్లా ఒక కలపడం కాదు. సో ఇప్పుడు 3 మినిస్ట్రీలు కలిసి ఆ 3 to 6 years చేయాల్సి వస్తుంది. 3 మినిస్ట్రీస్, ఒక్క మినిస్ట్రీ చేయడమే అనుసంధానం జరగదు. ఉమెన్ అండ్ చైల్డ్, ఫ్యామిలీ హెల్త్, ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్, ఈ 4 కలిసి ఆ 3 to 6 years మానిటర్ చేయడానికి, వారిని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లింక్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తామంటున్నారు. అందుకోసం కూడా ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఈ కరోనా టైంలోనే 20 to 30% చిల్డ్రన్ మళ్ళీ స్కూల్కి వచ్చే పరిస్థితి లేరు కరోనా విషయంలో. కాబట్టి ఆ 6 crores 18 years లోపల 6 crores ఉన్నారని డాక్యుమెంట్లో చెప్పారు, కానీ దాదాపుగా ఒక 20 కోట్ల మంది పిల్లలు, దాదాపుగా 10-15 కోట్ల మంది పిల్లలు బడి మానేస్తారు. వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కడక్కడ కనపడడం లేదు. ఇంకోటి, వయసుకు తగ్గ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బయట ఉన్నారు, ఇప్పుడు సరే 6 కోట్ల మంది బయట ఉన్నారు అనుకున్నా, ఇప్పటి వరకు బడికి రాలేదు 18 ఏళ్ళ లోపు. వాళ్ళని బడికి తీసుకురావడానికి ఉండే ప్రక్రియ ఏమిటి అనేది ఇంతవరకు దాంట్లో అంతా స్పష్టంగా లేదు. కాబట్టి ఈ వికేంద్రీకరణ, గ్రామ పంచాయతీలకు ఏమాత్రం కూడా స్పేస్ లేదు. ఎట్లయితే స్థానిక ప్రభుత్వాలు, కేరళ మోడల్ ఉంది మనకు, కేరళలో సక్సెస్ అయింది ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలకు విద్యను ఒక అనుసంధానం చేశారు. అక్కడ ఎలక్టెడ్ బాడీస్ వాళ్ళు చూస్తున్నారు. 73rd, 74 అమెండ్మెంట్స్ కింద ఇది సార్ లక్ష్మీనారాయణ సార్ చెప్పినట్టుగా కేంద్రీకృతం అయ్యి దీన్ని మానిటర్ చేయాలనుకుంటున్నారు, కానీ వికేంద్రీకరణ వైపు మనము అడుగులు వేయనంత వరకు అక్కడున్న ప్రణాళికలు కానీ, అక్కడున్న క్లస్టర్ విషయం కానీ, మండల్ విషయం కానీ, ఒక చైల్డ్ను మానిటర్ చేయాలంటే లోకల్ స్థానికంగానే జరగాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మనం ఈ విధానం, విద్యా విధానంలో అంత స్పష్టత ఉన్నట్టు కనపడడం లేదు. ఇంకొకటి, ఈ పదే మనం చెప్తున్నాం కాబట్టి ఈ కార్యకర్తలు వీళ్ళ ద్వారా చదువు బ్యాక్లాగ్, వాళ్ళు 10 crores, నియర్లీ 10 crores సంతోష్, 5 to 10 crores చిల్డ్రన్ ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్. దట్ ఈస్ ద లెక్క, వాళ్ళ దాంట్లో ఉంది. కానీ అంత పెద్ద సమస్యను ఏదో కార్యకర్తలు చేయడం అనేది మాత్రం అది చాలా డేంజరస్ థింగ్. ఎందుకంటే వాళ్ళందరూ ఇలిటరేట్ అయిపోతారు. అతనే చెప్పాడు, కస్తూరి రంగనే చెప్పాడు, ఇది జరగడం చాలా ప్రమాదకరం అని. ఎంతైతే ప్రమాదకరం అన్నారో దానికి సొల్యూషన్, చాలా ఈజీ సొల్యూషన్ ఇచ్చేశారు. సో అది చాలా ప్రాబ్లం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చేయాల్సిన పనిని విద్యారంగం మొత్తం దాన్ని ఒక మిషన్ మోడ్లో తీసుకొని వాళ్ళు చేయాలి, కానీ ఇది బయట వ్యక్తులకు ఇవ్వడానికి వీల్లేదనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సార్ కోదండరామ్ గారు, నిజంగా ఇక్కడ వికేంద్రీకరణ, రిజర్వేషన్ల అంశమే ప్రధానంగా తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉందంటారా? తప్పకుండా వస్తాయండి. భారతదేశంలో ఎవరికైనా ఏ అవకాశాలు పొందాలన్నా చాలా కీలకం రిజర్వేషన్. అవి లేకపోతే అంత సులువుగా అందిపుచ్చుకోవటం సాధ్యం కాదు. మనం చూస్తే గనక గవర్నమెంటే నడుపుతున్న ఎలీట్ ఇన్స్టిట్యూషన్లో చేరిన పిల్లలేమో ఒక రకమైన వేధింపులకు, వెలివేతకు గురవుతుంది. ప్రైవేట్లోనేమో అసలే లేవు. ఎవరో కొద్ది మంది ఏరి పారేసినట్టు తప్ప ఆడపోవటానికి వీలే లేదు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో అందరికీ సమాన అవకాశాలు ఆచరణలో సాధ్యమయ్యేంత వరకు కీలకమైన చర్చగా ఉండనే ఉంటుంది. అది మనం మర్చిపోవటానికి వీల్లేదు. రెండోది ఏంటంటే, మనది ఒక సమాఖ్య వ్యవస్థ కాబట్టి రాష్ట్రాలకు ఒక ప్రాధాన్యత. ఇంకా మనం గ్రామ పంచాయతీలు నిధులు విధులు అనేది అక్కడనే ఉన్నాయి, కానీ స్కూలు మా అధీనంలో ఉండాలని అడిగే స్థితిలోకి ఇంకా అవి రాలేదు.
వచ్చినప్పుడు ఆ చర్చ ప్రారంభం అవుతుంది. కానీ తక్షణమైతే ఈ సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు భాగస్వామ్యాన్ని కోరుకుంటాయి. విపరీతమైనటువంటి కేంద్రం యొక్క పెత్తనాన్ని అంత సులువుగా ఆమోదించవు. కాబట్టి ఆ సమస్య అనేది కూడా చర్చలోకి వస్తుంది. మూడోది ఏంటంటే, ఈ సమయంలో పార్లమెంటు ముందు పెట్టకుండా ఈ డాక్యుమెంట్ను అమల్లోకి నిర్ణయం తీసుకోవటం కూడా సమంజసం కాదు. ఈ అంశాలు బహుశా చాలా కీలకంగా చర్చలోకి వస్తాయి. ఆఖరిగా ఈక్విటీ అంటున్నాం కానీ, యాక్సెస్ అంటున్నాం కానీ, సాధించడానికి మార్గాలు ఏంటో విశదీకరించలేదనే ఒక అసంతృప్తి కూడా ఈ డాక్యుమెంట్ లో మిగిలి ఉంది. ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చే అంశాలు. ఒక్క నిమిషం సంతోష్, యాక్చువల్లీ ఈ టైం లైన్ కూడా చూస్తే కూడా చాలా విచిత్రం. అంటే ఇది 2930 2030 10 ఏళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఈ టైం లైన్ కూడా అది చేయాలని ఉందా, లేకపోతే దీన్ని ఏమైనా ఏం చేస్తారు అనేది అది కూడా నాన్ సీరియస్ గా కనిపిస్తుంది. ఈవెన్ ఫౌండేషనల్ లెర్నింగ్ కోసం కూడా 15 ఏళ్ళు తీసుకుంటాం అంటున్నారు. అందరికీ విద్య 5వ తరగతి వరకు చదవడం రాయడానికి 15 ఏళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అనేది అన్నారు వెంకటరెడ్డి గారు. అక్షర జ్ఞానం లెక్కలు అవి నేర్చుకోవడానికి అదే 5వ తరగతికి 5 ఏళ్ళు అన్నారు. దానికి మాత్రం మిగతా మీరు అన్నట్టు అదే 5 ఏళ్ళు కూడా ఐ థింక్ 5వ తరగతి వాళ్ళకు తీసుకుంటే 2 ఏళ్లలో టీచర్లందరికీ మెటీరియల్ ఉంది, అందరికి తెలిసిన విద్య అది. ఒక 3 నెలలు గ్యాప్ ఇస్తే టీచర్లకు అప్పచెప్తే అటానమీ ఇస్తే వాళ్ళే డిజైన్ చేసుకుంటారు, వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు. ఎంత బ్రహ్మాండంగా చేసుకుంటారో మనకు తెలుసు. కాబట్టి అంటే ఇది నాన్ సీరియస్ నెస్ కూడా గమనించినట్టు అవుతుంది ఈ డాక్యుమెంట్ చూస్తే. వెంకటరెడ్డి గారు, ఒకటి మీరు నిజంగా చెప్పాల్సింది ఏంటంటే, స్కూల్లో కూడా మనకు క్వాలిటీ అసెస్మెంట్ చేస్తామన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలను పెడుతూ పబ్లిక్ విద్యా సంస్థలను కూడా సమాన స్థాయిలో మూల్యాంకనం చేయాలని ప్రయత్నం చేస్తే ఇవి ఇంకా మరింతగా పతనమయ్యే ప్రమాదం కూడా ఉంది. అదొకటి మనం ఈ చర్చలో మర్చిపోయినట్టు ఆలోచించాలి. అంటే వాటికి ఉన్న పరిమితులు ఏంటి, వాటికి ఉన్న వనరులు ఏంటి, అండ్ సేమ్ థింగ్ సార్ చెప్పినట్టుగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సమానం చేయాలి అంటే వాళ్ళంతా. ఇంకోటి డిజిటలైజ్ అనేది ఒక అబ్సెషన్ లాగా అనిపించిందా వీళ్ళకు? అంటే ఇంకా కూడా 14% 20% ఇంటర్నెట్ యాక్సెస్ ఉందని ఇన్ని రకాల కరోనా విషయంలో చేస్తుంటే, స్టడీస్ వస్తుంటే ఇంత అబ్సెషన్ లో ఎందుకు ఉన్నారు? ఏం ఫోర్సెస్ వీళ్ళను డ్రైవ్ చేస్తున్నాయి? దట్ డిజిటల్ అనేది టీచర్స్ యొక్క ట్రాకింగ్, చైల్డ్ ట్రాకింగ్ సెన్సెస్ అని వాడారు సార్. అది ఆ సెన్సెస్ ఏంటి, అది దాని ట్రాకింగ్ ఏంటి? ఎవ్రీ చైల్డ్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుందా? వాళ్ళ ట్రాకింగ్ అక్కడ ఢిల్లీ నుంచి చేస్తారా? అంటే ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడదాం అనేది ఒక పెద్ద ప్రక్రియ చేస్తున్నారు. బట్ దానివల్ల ఈ లంబడి దండలో, ఈ గ్రామాల్లో, ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న చైల్డ్కు ఆయనకు ఒక మంచి పాఠశాల ఉండాలి, ఒక మంచి టీచర్ ఉండాలి, పర్సనల్ గా ఇన్ పర్సన్ కు వేరే మార్గమే లేదు. పాఠం చెప్పే వాళ్ళు ఉండాలి, కానీ ఆ పుస్తకాలు ఉండాలి. ఇప్పుడు కూడా పుస్తకాలు పంపిణీ జరిగింది, ఇంకా సబ్జెక్టులే లేవు, ఇంకా అన్ని సబ్జెక్టులు రానే లేదు. సో ఇన్ని తగాదాల మధ్యన సడన్ గా కరోనాలో చేయాల్సిన పని ఏముందనేది ఒక ప్రశ్న అయితే, ఆ చేసింది కూడా చాలా హడావిడిగా, ఏమాత్రం కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చాం అందరం. విశ్వేశ్వరరావు సార్ చెప్పినట్టుగా చాలా ఇన్పుట్స్ ఇచ్చాం, చాలా సార్లు సమావేశాలు వెళ్ళాం. సో మొదటి తరానికి చెందిన పిల్లల గురించి కానీ, ఆ వర్గాల గురించి కానీ ఒక పారాగ్రాఫ్ రాశారు కరెక్టే, కానీ వారికి ఉన్న ఇబ్బందులు, వారిని ఎట్లా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో అనే ఆ తగాదాలు ఏంటి అనే దాంట్లోకి వెళ్ళలేదు అనేది నాకు అనిపిస్తుంది. దీనిపై మరొకసారి చర్చిద్దాం. విశ్వేశ్వర గారు చెప్పండి సార్, చివరిగా మీ అభిప్రాయం. అసలు ఇప్పుడు కేబినెట్ కానీ దేశమంతా డిస్కస్ చేయవలసిన ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇంత పెద్ద క్రైసిస్ ఉంది, ఎప్పుడు పెడదాము ఎగ్జామినేషన్స్, ఎట్లా పెడదాము, ఎట్లా క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాము. ఇందాక వెంకటరెడ్డి మాట్లాడుతూ, కోదండరామ్ కూడా మాట్లాడుతూ, ఇంత పెద్ద క్రైసిస్ ఉన్నప్పుడు what is required is how to improve the quality of education. Lot of schools and colleges in this country are getting closed. నిన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది about 1000 engineering colleges in the country are getting closed అని. అండ్ తర్వాత తెలంగాణలో అప్పుడే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజ్, ఎడ్యుకేషన్ కాలేజెస్, స్కూల్స్ అవన్నీ క్లోజ్ అయిపోతున్నాయి.
Dropout is very high. A lot of them are becoming, bonded labor, child labor. They're not having any kind of an access to education. Kabatti, the emphasis should be on that. Unfortunately, this report is going to be, this implementation of this report in a cabinet area is going to give, inequality in higher education. Only, elite and rich people are going to have access to higher education with public-private philanthropy. And there is no longer philanthropy. There was philanthropy. Now, philanthropy is for commercialization, for making profit, for making money. Who are the people in this country who are owning colleges and universities in this country? Richest of the rich are owning. Take, all these 6 private universities in Telangana. Who are the people who are politicians? All of them belonging to Telangana Rashtra Samiti are owning universities today. Are they interested in quality? Are they interested in spreading education? All over the country, it is like that. Kabatti, this is a very dangerous kind of a report which has been approved by the cabinet. The whole country will protest. The whole country will discuss. Students are already protesting, and this is not the ideal time. What is important is to know how education should be given to more and more people, access, how to provide quality. This report is going to spread, not to know quality. It is going to have, public-private, foreign universities వస్తున్నాయి అంటున్నారు ఇప్పుడు. Foreign universities వస్తే what good universities, central universities, including IITs, including Indian Institute of Management will collapse. Why are they coming to foreign universities? Foreign universities are coming to make money. That is further commercialized, education in this country. So there are dangerous issues, and I'm sure, this debate will continue to take place in the country. థ్యాంక్ యూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు, వెంకటరెడ్డి గారు, ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు, కోదండరామ్ గారు. ఖచ్చితంగా ఇదే అంశంపై మరొకసారి చర్చించి పూర్తి విద్యా విధానంపై ప్రజలకు అవగాహన కలిగిస్తాం. థ్యాంక్ యూ.